హలో టెల్చు పీపుల్ ఎలా ఉన్నారు? సో 'బ్లాక్ బట్లర్ పబ్లిక్ స్కూల్' ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఎపిసోడ్ 1 చూసుకుంటే మన ఇండియన్ లాంగ్వేజ్‌లో లైక్ తెలుగు, తమిళ్, హిందీలో. సో ఈ వీడియోలో వాటి యొక్క రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. తెలుగు డబ్‌ది అంతేకాకుండా ఎపిసోడ్ 1 రివ్యూ కూడా మాట్లాడబోతున్నా. యాజ్ ఎ పర్సన్ నేనైతే 'బ్లాక్ బట్లర్' చెప్పాను కదా! సీజన్ 1 అప్పట్లో స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేశాను చూడలేదని చెప్పి. సో ఇప్పుడు చూసుకుంటే నేను ఇప్పటికీ కూడా ముందు సీజన్‌లు ఏమీ చూడలేదు. సో సడెన్‌గా సీజన్ 4 చూసాను కదా! నాకేమైనా ఎక్కిందా? లేకపోతే నాకేమైనా అర్థమైందా? అంతేకాకుండా ఇది ఎలా అనిపించింది నాకు మొత్తం అయితే చెప్పబోతున్నాను అన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎపిసోడ్ సింపుల్‌గా రివ్యూ ఇచ్చేసి తెలుగు డబ్ రివ్యూ ఇస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వన్ వర్డ్ అయితే చెప్తా తెలుగు డబ్ గురించి. ఇప్పటి వరకు వచ్చిన యానిమే హిస్టరీ తెలుగు డబ్‌లో వచ్చిన యానిమేస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ డబ్బింగ్ ఎవర్. తెలుగు డబ్‌కి అయితే బెస్ట్ డబ్బింగ్ ఎవర్. అది ఎందుకనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకేమనిపించిందంటే యాజ్ ఎ టెక్నికల్‌గా దిస్ ద పర్ఫెక్ట్ ఎపిసోడ్. సీ యానిమేషన్ నుంచి మ్యూజిక్ వరకు ప్రతి డిపార్ట్మెంట్లో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్‌లో సెబాస్టియన్ అయితే అలాగ వంగుతాడు మన హీరో సీఎన్ ముందు. ఆ సీన్‌లో యానిమేషన్ గాడ్ లెవెల్. అంతేకాకుండా హ్యాండ్ షేక్ చేసుకునేటప్పుడు యానిమేషన్ గాడ్ లెవెల్. సో ఇలాంటి ఎన్నో ప్యూర్ షార్ట్స్, క్రేజీ షార్ట్స్ అయితే ఉన్నాయి యానిమేషన్ వైస్ చూసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం సీజీఐ అయితే పిచ్చెక్కిచ్చేసింది. ఒక సీన్ ఉంటుంది వాటర్ అయితే పోస్తారనమాట. ఐ మీన్ ఆ సీన్‌లో ఉండే యానిమేషన్ అయితే బాబోయ్! ఇచ్చి పడేశారు అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో టెక్నికల్‌గా తోపుంది. అండ్ డైరెక్షన్, స్టోరీ బోర్డింగ్ విషయానికి వెళ్ళిపోతే రీసెంట్ ఈ సీజన్‌లో వచ్చిన వాటిలో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో అండ్ స్టోరీ బోర్డింగ్ డిపార్ట్మెంట్‌లో. యాక్చువల్‌గా నేను 'బ్లాక్ బట్లర్' చూడలేదు. మీకు చెప్పాను కదా! సీజన్ 1 మధ్యలో ఆపేశానని. బట్ ఇది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్‌కి నేను పరిచయమే ఉన్నా. కాబట్టి చూసిన తర్వాత నాకు మ్యాటర్ అనేది ఈజీగా ఎక్కేసింది. అండ్ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు మెయిన్‌గా ఉండబోతున్నారని చెప్పి నాకు మొత్తం అర్థమైపోయింది. నాకే కాదు, 'బ్లాక్ బట్లర్' ప్రీవియస్ సీజన్స్ చూసినా చూడకపోయినా మీకు కూడా ఈజీగా ఎక్కేస్తుంది స్టోరీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ ఆర్క్. సో ప్రీవియస్ సీజన్స్ చూస్తేనే ఇది అర్థమవుతుందా అని చెప్పి అక్కడెక్కడైతే అనిపించలేదు. నాకు తెలిసినంత వరకు ఇది చూసినా కానీ మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇది చూసేసి మిగతా సీజన్స్ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే 'బ్లాక్ బట్లర్' చాలా బాగుంటుందని చెప్పి విన్నా. అండ్ ఈ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత దేర్ ఇస్ నో డౌట్ ఇప్పుడు నేనైతే సీజన్ 1 నుంచి మొత్తం అయితే చూసుకుంటూ వచ్చేస్తా. సో ఓవరాల్ ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు ఈ ఎపిసోడ్ 1 ఎంత బాగా నచ్చిందంటే ప్రీవియస్‌గా ఉన్న సీజన్స్, మూవీస్, ఓవిఎస్ అన్నీ చూసేయాలనే మైండ్ సెట్ అయితే తీసుకొచ్చింది. దట్ మీన్స్ మీకు ఏమర్థమైంది, ఎపిసోడ్ 1 ఒక పర్ఫెక్ట్ ఎపిసోడ్ అయితేనే మనకు ప్రీవియస్ సీజన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తుంది ఏదైనా కొత్త ఎపిసోడ్. సో ఇది అలాగే చేసింది కాబట్టి ఇది డెఫినెట్లీ 10 ఔట్ ఆఫ్ 10 ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అయితే నాకు అంత బాగా నచ్చింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్బింగ్ చూసుకుంటే సాయి సుజిత్ బ్రో అండ్ తన స్టూడియోలోనే చేశారనమాట. అండ్ అందరైతే ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్ని అయితే తను హైర్ చేసుకొని అండ్ ఎంతో ఎఫర్ట్ పెట్టి దీన్ని డబ్బింగ్ చేశారని చూడంగానే నాకు అర్థమైపోయింది. సో నేను ఇక్కడ ఎవరినో ఒకరిని పోడాలని చెప్పట్లేదు. బట్ నన్ను అడిగితే తెలుగు డబ్బింగ్ హిస్టరీలో యానిమేస్‌లో ఇది బెస్ట్ భయ్యా. ఎందుకంటే స్క్రిప్టింగ్ నుంచి ఎవ్రీ వాయిస్ యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు చించి పడేశారు. ఎందుకంటే ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ ఎంతో ఎలిగెంట్‌గా ఉంటాయి. అండ్ వాళ్ళకి తగ్గట్టుగానే జపనీస్‌లో ఈజీగా సెట్ చేసేస్తారు వాయిస్ యాక్టింగ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ మన దగ్గర తెలుగులో అంత బాగా చేస్తారా అని చెప్పి ఒక డౌట్ అయితే కొడుతుంది. అండ్ ఇది చూసిన తర్వాత చేస్తారా కాదో ఆల్రెడీ చేసి చూపించారు కదరా అనిపించింది నాకైతే మాత్రం. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని వాయిస్ యాక్టర్ పేర్లు అయితే మెన్షన్ చేస్తా. సో సీఎల్ మన మెయిన్ హీరోకి ఇచ్చింది సాయి సుజిత్ బ్రోనే. అండ్ నన్ను అడిగితే సాయి సుజిత్ బ్రో ఇంతకుముందు నేను చూసింది నరుటోకి ఇచ్చారు. అండ్ తర్వాత ఇంకొకటి స్పై ఫ్యామిలీ డామియన్‌కి ఇచ్చారు. అండ్ రెండిటితోటి కంపేర్ చేస్తున్నా ఇది బెస్ట్ అవుట్‌పుట్ తను ఇచ్చిన దాంట్లో. సో సీఎల్‌కి తను ఎంత బాగా ఇచ్చారంటే లైక్ లిటరల్లీ నేను జపనీస్ చూస్తున్నానా, తెలుగు చూస్తున్నానా అన్నట్టు అనిపించింది. ఇన్‌ఫాక్ట్ జపనీస్‌ని పక్కన పెట్టి తెలుగే చూసేసా, అంత బాగా చెప్పారు తను. ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్ అనే సెబాస్టియన్‌కి గోకుల్ అనే పర్సన్ అయితే ఇచ్చారనమాట. ఈరోజు 'వన్ పీస్' రిలీజ్ అయింది కదా, దాంట్లో జోరో కూడా తనే ఇచ్చారు. అండ్ తన వాయిస్‌లో ఉండే మ్యాజిక్కే వేరు. అండ్ అది ఇక్కడ కూడా ఈజీగా వర్కౌట్ అయిపోయింది గోకుల్ బ్రోది. ఎందుకంటే ఆ వాయిస్‌లో ఉండే బేసు అండ్ ఆ ఎలిగెన్స్ అయితే సెబాస్టియన్ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. అండ్ లాస్ట్‌లో తను ఇచ్చే డైలాగ్స్ ఒక్కొక్కటి అయితే క్రేజీ అనిపించాయి. ఆ తర్వాత ఎంసీ మిలాన్, దీనికి సాయి అభిజిత్ బ్రో అయితే ఇచ్చారనమాట. సాయి సుజిత్ వాళ్ళ బ్రదర్ అనమాట. సో తను కూడా చించేశాడు. లైక్ లిటరల్లీ వీళ్ళిద్దరి మధ్య సీన్స్ చూస్తుంటే నాకైతే బ్రదర్స్ మధ్య కన్వర్జేషన్ అన్నట్టు అనిపించింది. అండ్ వాళ్ళిద్దరు బ్రదర్సే కాబట్టి ప్రాపర్గా అయితే సెట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఎర్గెడ్ రెడ్మోన్కి అయితే అజయ్ కుమార్ గారు కావచ్చు, వైలెట్‌కి సాయి కృష్ణ గారు, గ్రీన్ హిల్‌కి శివ ప్రసాద్, లారెన్స్ బ్రోకర్‌కి రాజా గారు. సో మీకు పేర్లు కూడా చూపిస్తాను. సో అందరూ ఎవ్రీవన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ భయ్యా.
నన్ను అడిగితే మాత్రం నేనైతే కంప్లీట్ సాటిస్ఫై అయ్యా. మీరు ఏదైనా అనుకోండి. నేను ఓల్డ్ డబ్బింగ్ అయిన 'డ్రాగన్ బాల్ జీ' కావచ్చు, ఆర్ 'పోకీమాన్స్' కావచ్చు. సో వాటితో కూడా కంపేర్ చేస్తున్నా దేర్ ఈజ్ నో డౌట్ వీళ్ళందరూ చించేశారు. సో బ్రో పాతోటితో కంపేర్ చేయక అనమాకండి. ఎందుకంటే ఇక్కడ వాయిస్ యాక్టర్స్ కూడా పాత కార్టూన్స్‌కి ఇచ్చిన వాళ్ళే, పాత యానిమేస్‌కి ఇచ్చిన వాళ్ళే ఉన్నారు సగం మంది. కాబట్టి దేర్ ఈజ్ నో డౌట్ వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళనే పొగడాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అయ్యారు. ఒక యానిమేకి ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు అండ్ అంత బాగా డబ్బింగ్ వర్కౌట్ అయినప్పుడు చెప్పడంలో తప్పలేదు. ఇప్పుడు స్క్రిప్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. స్క్రిప్టింగ్ ఎవరు చేస్తారో నాకు తెలీదు కానీ వన్ వర్డ్ అబౌట్ ది స్క్రిప్టింగ్ దిస్ ద బెస్ట్ రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన యానిమేస్‌లో. ఇన్‌ఫాక్ట్ 'స్పై ఫ్యామిలీ'తో కంపేర్ చేసినా ఈ స్క్రిప్టింగ్ ఇంకా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ వర్డ్‌ని ప్రాపర్‌గా రాసుకున్నారు అండ్ వాయిస్ యాక్టర్స్ కూడా అంతే నీట్‌గా డెలివర్ చేశారు. 1, 2 వర్డ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఆ కాలేజు వాడే చోటల్లా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మ్యాటర్‌ని అనేది ఈజీగా మనకు కన్వే చేస్తున్నారు అండ్ దాన్ని కూడా మనకు అర్థమయ్యేలాగా కన్వే చేశారు. ఫస్ట్ టైమ్ చూస్తున్నా కానీ మీకు మ్యాటర్ ఎక్కిపోయేలాగైతే ఈజీగా ఉంటుంది ఆ స్క్రిప్టింగ్ చూసుకుంటే. అండ్ ఇంగ్లీష్‌ని అక్కడక్కడ వాడిన విధానం అండ్ దాన్ని తెలుగుతో ఈజీగా మిక్స్ చేసిన విధానం నన్ను అడిగితే దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఈ మధ్య కాలంలో మనకి ఈ రేంజ్ డబ్బింగ్ దేనికుందో చెప్పనా? హాలీవుడ్ మూవీస్‌కి ఏ రేంజ్‌లో ఉంటుందో ఆ రేంజ్‌లోనే ఉంది. ఇన్‌ఫాక్ట్ నేను ఇక్కడ జపనీస్ తోటి కంపేర్ చేసేస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను జపనీస్ చూసి ఎంత ఎంజాయ్ చేశానో సేమ్ టు సేమ్ తెలుగు అంతే అనిపించింది. ఎక్కడ కూడా జపనీస్‌కి తగ్గదు ఈ తెలుగు డబ్బింగ్ చూసుకుంటే. అండ్ నేను మీకు డెఫినెట్లీ రికమెండ్ చేస్తా జపనీస్‌ని వదిలేసేయండి. జపనీస్ చూసేవాడు కూడా జపనీస్‌లో వదిలేసి తెలుగు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంత బాగుంటుందో మీకే నచ్చుతుంది. అండ్ ఈ బ్లాక్ బట్లర్ పబ్లిక్ స్కూల్‌లో టోటల్ 11 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ 11 ఎపిసోడ్స్ తెలుగులో రిలీజ్ అవుతాయి ఎవ్రీ వీక్ ఇప్పటి నుంచి. అండ్ ప్రతి ఎపిసోడ్‌ని నేనైతే తెలుగులోనే చూస్తా, జపనీస్‌లో చూడను. ఆల్రెడీ ఇప్పటికీ జపనీస్‌లో 4 వచ్చాయి, నేనేం చూడలేదు. ఎవ్రీ వీక్ తెలుగు వచ్చినప్పుడు తెలుగు చూసి ఎంజాయ్ చేస్తా. మ్యాక్సిమం ఎవ్రీ ఎపిసోడ్ కూడా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకంటే దీని తెలుగు డబ్బా అంత బాగా నచ్చింది భయ్యా. ఎనీవే చూస్తారు కదా, ఇది తెలుగు డబ్ రివ్యూ. అండ్ మీకేమనిపించింది బ్లాక్ బట్లర్ చూసిన తర్వాత? నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు, బ్రో నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డబ్బింగ్ చూసావు బ్రో, ఒక్కసారి నువ్వు కూడా ట్రై చేసి మాకు రివ్యూ బ్రో అండ్ వాయిస్ యాక్టర్స్ గురించి చెప్పు బ్రో అని చెప్పి అడిగారు. అండ్ మీ అందరికైతే అడిగింది ఇచ్చేసాను అనుకుంటున్నా. దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. దాని బాబాను.